మానవులు కనుగొన్న సరికొత్త జాతి ఈ ఫ్యూయల్ ఫిష్. ఈ వింత చేప వరుసగా చాలా రోజులపాటు నిరంతరంగా మండుతూనే ఉంటుంది మరియు దీని నుండి వెలువడే ఉష్ణోగ్రత 1200 డిగ్రీల వరకు చేరుకుంటుంది. కాని అప్పుడే ఒక పిచ్చివాడు తన వక్రీకృత బుద్ధిని ప్రదర్శిస్తూ నీటి ట్యాంకులో చేయి పెట్టి ఒక చేపను బయటకు తీస్తాడు. మంటలు చిమ్మే ఈ చేప అసలు ఎలా ఉంటుందో చూడాలన్నదే అతని తాపత్రయం. అతను దానిని దగ్గరగా చూడగానే ఆ చేప రంగు అకస్మాత్తుగా మారిపోయి ఆ వ్యక్తి ముఖంపై విషపూరితమైన ద్రవాన్ని చిమ్ముతుంది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి చనిపోలేదు, కాని కొన్ని నిమిషాల్లోనే అతని పెదవులు వాచిన బెలూన్లా తయారవుతాయి. దానివల్ల అతని ముఖం మరింత వికారంగా మారుతుంది. ఈ స్థితిలో కూడా అతను జోంగ్ అనే అమ్మాయిని వెంబడించడం మానడు. జోంగ్కు అతనంటే తీవ్రమైన అసహ్యం. అందుకే అందరి ముందు అతని ప్రేమ ప్రతిపాదనను తిరస్కరిస్తుంది. అక్కడ నిలబడిన ఒక నేవీ ఆఫీసర్కు ఇది చూసి నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆ పిచ్చి ప్రేమికుడికి ఇలా అవమానం జరగడం ఇదే మొదటిసారి కాదు. కాని ఆ రాత్రి ఏదో ఘోరం జరగబోతోందని ఎవరూ ఊహించలేదు. ఆ నేవీ ఆఫీసర్ మనసు ప్రశాంతంగా లేక తన పాత స్నేహితుడు పనిచేసే క్రేన్ వద్దకు ఒంటరిగా వెళతాడు. తన స్నేహితుడి పాత ఫోటోను చూసి అతని కళ్లలో నీళ్లు తిరుగుతాయి. తన స్నేహితుడు తనను వదిలి వెళ్లిపోయాడనే నిజాన్ని అతను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు. అప్పుడే అకస్మాత్తుగా పైనుండి ఒక నీడ కిందకు పడి నేరుగా క్రేన్ క్యాబిన్ అద్దాన్ని బలంగా ఢీకొంటుంది. ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణిస్తాడు. అది చూసిన నేవీ ఆఫీసర్ తీవ్ర భయాందోళనకు గురవుతాడు. కనీసం గొంతులోంచి కేక కూడా రాని పరిస్థితి. అతను తీక్షణంగా గమనించినప్పుడు ఆ శవం మరెవరిదో కాదు, జోంగ్దే. త్వరలోనే అందరూ అక్కడకు చేరుకుంటారు. ప్రాథమిక పరీక్షల అనంతరం శరీరంపై కేవలం పైనుండి పడటం వల్ల కలిగిన గాయాలు మాత్రమే ఉన్నాయని, కాబట్టి ఇది ఆత్మహత్యలా కనిపిస్తోందని డాక్టర్ చెబుతాడు. కాని మరికొద్దిసేపటి తర్వాత డాక్టర్కు ఆమె శరీరంపై ఒక వింతైన తెల్లటి ద్రవం, వైట్ లిక్విడ్ కనిపిస్తుంది.